అందరికీ ప్రైజ్ ది లార్డ్. గొప్ప దైవజనుడు సహోదరుడు భక్సింగ్ గారిచే చెప్పబడినటువంటి దైవ మర్మములు. ఈ రోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూన్ 27వ తారీఖున మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్షపు గుడారపు లోపలికి వెళ్ళినప్పుడు తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనము. దేవుని స్వరమును వినుట వలన నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుననియు నీ సమస్యలు తీర్చబడిననియు నీవు నమ్మగలవా? ప్రత్యక్షపు గుడారపు పని ముగిసిన తరువాతనే దేవుని స్వరము కెరూబుల మధ్య నుండి వినబడెను. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే ప్రత్యక్షపు గుడారమును నిర్మించెను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో యెహోవా తేజస్సు మందిరమును కమ్మినట్లు చూచుచున్నాము. దేవుడు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నుండి మాట్లాడనారంభించెను. ఎవరైనను దేవుని చిత్తమును కనుగొనవలెననిచో ప్రధాన యాజకుని యొద్దకు రావలెను. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో దేవుని స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవలసి ఉండెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు. ఎవరు ఆయనను అంగీకరించెదరో వారిలో ఆయన నివసించును. అప్పుడు వారు దేవుని ఆలయమగుచున్నారు. కనుక దైవ చిత్తమును కనుగొనుటకు ఇప్పుడు ఏ ప్రధాన యాజకుని యొద్దకు పోనవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా కలిగి ఉండవలెను. అప్పుడే మనము ఆయన స్వరమును వినగలుగుదుము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.